తెలంగాణలో ఈ తరహా బీజేపీ వాదుల ఈ అతి గాని, లేదంటే హిందుత్వవాదుల ఈ అతి గాని, ఈ నిర్బంధాలు గాని, ఇవన్నీ కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి. కానీ ఆంధ్రాలో ఇదే తరహాలో మాట్లాడే పరిస్థితి ఉంటుందా? అంటే అక్కడ సమాజం ఎందుకో ఇంత యాక్సెప్ట్ చేయదు ఇంతటి మత రాజకీయాలని నేను అనుకుంటాను. అక్కడే ఎక్కువ ఉంది. ఎందుకు మొన్న లడ్డూ విషయంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ సమాజం? ఎవరూ క్వశ్చన్ చేయలేదుగా. కానీ ఈ రోజు కూడా బీజేపీ వచ్చి ఒంటరిగా పోటీ చేస్తే దాని ఓట్ బ్యాంక్ చూస్తే 1.5-2% కన్నా మించి ఉండదు. కానీ ఇక్కడ చూస్తే ఒంటరిగా పోటీ చేస్తున్నా ఇప్పుడు అనేక ఎంపీ సీట్లు గెలుస్తుంది, ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుంది. చాలా గణనీయంగా వీళ్ళ పర్సంటేజ్ పెంచుకోగలిగారు. కొంత హిందూవాదం అనేది తెలంగాణలో బలంగా ఉంది. తెలంగాణలో బలంగా ఉండటానికి ఒక రీజన్ ఉంది. అంటే ఇక్కడ కాస్ట్ ఓరియంటేషన్ చూడవలసి ఉంటుంది. ఇక్కడ భూస్వామ్య కులాల్లోకి హిందుత్వ ఎక్కింది. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ గా జనసంఘగా ఉన్న రోజుల్లో ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఎందుకు అవసరమైంది వీళ్ళకి అంటే రెండు విధాలుగా. ఒకటేమో ఇక్కడ కమ్యూనిస్ట్ రాజకీయాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. రెండోది ఇది నిజాం రాజ్యం కూడా. సో ఈ రెండింటిని హ్యాండిల్ చేయటానికి వాళ్ళకి కాంగ్రెస్ సరిపోదు. థియరిటికల్గా చాలా అగ్రెసివ్గా మాట్లాడాలి, ఇన్ ది సేమ్ టైం మిలిటెన్సీ చూపించాలి. ఈ రెండు ఏకకాలంలో నడపగలిగినటువంటి సంస్థ సంఘ్ పరివార్ మాత్రమే. కనుక ఇక్కడ భూస్వామ్య శక్తులు, భూస్వామ్య కులాలు ఆర్ఎస్ఎస్కి అట్రాక్ట్ అయినాయి, దాన్ని భుజానికి ఎత్తుకున్నాయి. అందుకని ఇక్కడ అది రూలింగ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి పార్టీ. ఆంధ్రప్రదేశ్లో అలాంటి అవసరం లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆధిపత్య కులాలే ఒక్కొక్క పార్టీని రన్ చేస్తున్నాయి. ఒక పార్టీని ఇప్పుడు కాదు, ఆ పాత రోజుల్లో కూడా వాళ్ళు ఇంకొక ఏరియాలో ఉన్నారు, కాన్ఫ్లిక్ట్లో లేరు వాళ్ళు. వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి గందరగోళంలో ఇంకేదో చేయించడం కోసం కమ్యూనిజంలోకి వెళ్ళారు. కమ్యూనిజంలోకి వెళ్ళి దాన్ని వాడుకుని మనుషులంతా ఒక్కటే అనే సిద్ధాంతాన్ని చెప్పి వాళ్ళు పెట్టేటువంటి అంటే వాళ్ళకి వ్యవసాయంలో వచ్చిన సర్ప్లస్ డబ్బుల్ని ఇలా బార్బర్ షాపులు లేకపోతే లాండ్రీలు ఇలా కుల వృత్తుల దుకాణాలు పెట్టించి, ఫ్యాక్టరీలు పెట్టించి, చెప్పుల దుకాణాలు, చెప్పుల ఫ్యాక్టరీలు పెట్టించి ఈ కులాల వాళ్ళందరినీ దానిలో కూలీలుగా మార్చేసి పై ఎత్తున పెట్టుబడి వాళ్ళది, లాభాలు వాళ్ళది. ఇలా వ్యాపారంలోకి ఈ కులాలని వాడేసుకోవటం కోసం వాళ్ళు కమ్యూనిజంని, కార్ల్ మార్క్స్ని పట్టుకున్నారు. ఇలా ఒక ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా సార్? ఇట్లా చెప్పుల కంపెనీ పెట్టిన అతను కానీ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వైట్స్, బ్రైట్స్ ఇలాంటివన్నీ వాళ్ళవే కదా. ఇప్పుడు ఇవి లాస్ ఏదో ఉంది కదా, అది కూడా కంపెనీ పేరా సార్? అది అవునండి. ఈ హెయిర్ కటింగ్ అవి చేస్తారు కదండి, అవును. అది దాని ఇన్వెస్ట్మెంట్ వాళ్ళదే కదా. అలాగే పాపులర్ షూ మార్క్ చుక్కపల్లి పిచ్చయ్య గారు అదే కదా, ఆయన కమ్యూనిస్టు కమ్మ రెండు. విజయవాడలో ఉన్న చాలా ప్రగతి అనే ఒక ఫుట్వేర్ కంపెనీ చౌదరి గారు, ఇలా చాలా మంది ఉన్నారండి చెప్పుకోవడానికి. కమ్యూనిస్టులుగా మారారు వాళ్ళు. కమ్యూనిస్ట్ అంటే దాని వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది. అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు ఇది మనం అనుకుంటున్నది చేరవలసిన వాళ్ళకి చేరితే జరగబోయే పరిణామాల్లో పరిగెట్టాల్సిన పాత్ర అక్కడ విష్ణువు రామచంద్రారెడ్డిది అయితే ఇక్కడ మనదే అవుతుంది అనే స్పృహ కలిగి వాళ్ళు నెమ్మదిగా రాడికల్ హ్యూమనిస్టులుగా మారటం మొదలుపెట్టారు. అది ఒక పరిణామం. సో ఇలా అక్కడ ఈ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కువగా మతానికి ఏదో ఇబ్బంది జరుగుతోంది అనే అభిప్రాయంతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ ప్రాంతంలోకి ఎంటర్ అయింది. వాళ్ళు మిలిటెన్సీలో లేరు, మిలిటెన్సీ అవసరం కూడా వాళ్ళకి అప్పుడు లేదు. అందుకని అక్కడ ఒకలా ప్యాసివ్గా ఉంటుంది హిందుత్వ ఆంధ్రాలో. తెలంగాణలో మిలిటెంట్గా ఉంటుంది. వీళ్ళు చాలా హత్యలు చేశారు. జన్ను చిన్నాలు అనేటువంటి అతన్ని వరంగల్లో పీపుల్స్ వార్ నాయకుడు అయిన ఆయన్ని చంపేసిన చరిత్ర ఉంది సంఘ్ పరివార్కి.
అలాంటి మిలిటెన్సీ ఉంది ఇక్కడ. మిలిటెంట్ హిందుత్వ అనే దానికి ప్రాతిపదిక ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం జరగటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరగటం, దాని తాలూకా నేపథ్యం ఉండటం. అందుకని ఇక్కడ ఇలాంటి మాటలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ కమ్యూనిజాన్ని బాగా బలపరిచిన కులాలు ఏంటి సార్? ఇక్కడ తెలంగాణలో మోస్ట్లీ దళిత ఆదివాసీ కులాలే కదా. వాళ్ళకే అవసరం, వాళ్ళే పట్టించుకున్నారు. నాయకత్వ స్థానాల్లో అగ్రకులాల వాళ్ళు కూడా నడిచారు, ఒక సెక్షన్ నడిచింది అంతవరకే. కానీ కింది స్థాయిలో పోరాటంలోకి కలిసి వచ్చింది దళిత శక్తులే. ఎవరికి అవసరమో వాళ్ళే కదులుతారు. ఈ మధ్య కాలంలో నేను కొన్ని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను సార్. ఎక్కడైతే కొంత యాంటీ ఈ హిందుత్వ, ఈ బీజేపీ సంఘ్ పరివార్ వాదానికి సంబంధించిన పోస్టులు ఉంటాయో వాటిల్లో ఎక్కువగా అంబేద్కర్ ఫోటో పెట్టుకొని దళిత హిందూ అనే పేరుతో చాలా అకౌంట్స్ నాకు కనపడుతున్నాయి. అంటే అదొక వ్యూహం, అదొక వ్యూహం. సాక్షాత్తు అంబేద్కరే చాలా పుస్తకాలు రాశారు ఈ కుల వ్యవస్థ గురించి, మతం గురించి. అంబేద్కర్ కూడా కోరుకున్నది, ఆయన అన్ని రాసినా ఏం చేసినా ఆయన ప్రపంచానికి చెప్పదలుచుకున్న అంశం కుల నిర్మూలన అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. కనీసం కులాల మధ్య ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకురాగలిగితే చాలు, మన జన్మలు ధన్యమైనట్టుగానే భావించాలి అనేది ఆయన అభిప్రాయం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు ఆయన. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఎంచుకున్నటువంటి ఉదాహరణల నుంచి ఆయన్ని వక్రీకరించి ఆయన్ని రోడ్డు మీద విలన్లా నుంచోబెట్టే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. సరే, అది ఒక గొడవ. అయితే ఇక్కడ హిందుత్వ అనే దానికి ఒక ప్రాతిపదిక ఉంది తెలంగాణలో. అందుకని ఈ అగ్రెసివ్ ప్రకటనలు ఇక్కడి నుంచే వస్తాయి. బొట్లు పెట్టుకోకపోతే స్కూల్కి రానివ్వం, ఇవన్నీ. వీటిని సీరియస్గా పట్టించుకోవాలి, మాట్లాడాలి, ఆర్గ్యూ చేయాలి. దీనికి సపోర్ట్ భయంకరంగా దొరుకుతుందని ఆయన నమ్ముతున్నాడు. అంటే సమాజం అలా ఉంది అని నమ్ముతున్నాడు. మేము తయారు చేసాం అలాగా అని కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇది కేవలం కాన్ఫిడెన్సే, నిజం కాదు అనే విషయం ఆయనకు అర్థమయ్యేలాగా దీని గురించినటువంటి ఒక నిరసన కార్యక్రమం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.